హాయ్ అండి అందరికీ. వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరైతే పక్కన పిల్లలు ఉన్నప్పుడైతే ఫోన్ యూజ్ చేయడం అయితే ఆపేయండి. ఎందుకంటే మీరే ఫోన్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారన్నమాట ఫోన్ చూడడం. మనం కరెక్ట్ ఉంటేనే వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటారన్నమాట. ఆ ఫోన్ ఒకవేళ అడిక్ట్ అయ్యి వాళ్ళు దానికి అలవాటు పడ్డారనుకో వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీలో సరిగ్గా ఎవరితో మాట్లాడరు అండ్ ఇంట్రోవర్ట్ లాగా తయారవుతారు. ఒక స్టేజ్ వచ్చినాక ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం కూడా ఒక పనిలాగా ఫీల్ అవుతారు అన్నమాట. వాళ్ళకు ఒక లోన్లీ ఫీలింగ్ ఉంటుంది, ఒక డార్క్ ప్లేస్లో ఉండే ఫీలింగ్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు కదా, అట్లా అంటే బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఓన్లీ ఫోన్ ఉంటే సరిపోద్ది. ఇక నేను చదువు కూడా చదివానన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది వాళ్ళ దాంట్లో అయితే. అలాంటివి అయితే అలవాటు చేయకుండా అయితే ఫస్ట్ అయితే వాళ్ళని ఒక మంచి మంచి ప్లేసెస్లో అయితే తిప్పుతూ ఉండాలి ఎప్పటికీ. అంటే పిల్లలతో ఆడిపించడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా నేర్పించడం, వాటి మీద దృష్టి పెట్టాలన్నమాట. లైక్ పార్కులలో అంటే గేమ్స్, ఉయ్యాల ఇవన్నీ ఉంటాయి కదా, ఎగ్జిబిషన్ టైప్, అలాంటి వాటిలో అయితే తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఆడుకున్నప్పుడు కొంచెం మైండ్ అయితే రిలాక్స్ ఉంటుంది అండ్ వాళ్ళు కొంచెం హ్యాపీగా కూడా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ మైండ్ అండ్ బాడీ యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఆడుకొని చాలా అలసిపోయి మంచిగా నిద్రపోతారు. మార్నింగ్ లేచి అలా వాళ్ళకి అలవాటు చేసామనుకో ఫోన్ కాదు కదా, ఏది అసలు అడగను కూడా అడగదు. మంచిగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనుషులతో మాట్లాడడం, ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి. నేచర్ని బట్టి మనుషుల మీద ఉంటాయి. మన పక్కన వాళ్ళని బట్టి వాళ్ళైతే అట్లనే తయారవుతారు అన్నమాట. మనం కరెక్ట్గా ఉంటేనే వాళ్ళైతే కరెక్ట్గా. నేనైతే రీసెంట్గా చూసిన వారికి అయితే చాలా అంటే చిన్న పిల్లలు 2 to 3 years వాళ్ళు ఎంత ఫోన్కి అడిక్ట్ అయిపోతారంటే అసలు వాళ్ళని చూస్తే ఏంటబ్బా ఇంత ఫోన్ యూజ్ చేస్తారా అసలుకి అనిపిస్తుంది. సరిగ్గా ఇన్స్టా ఓపెన్ చేయాలంటేనే ఒక 1 hour చూస్తేనే అబ్బా ఏందిరా ఇంత బోరింగ్ ఉంది అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి కళ్ళు నొప్పి లేస్తుంటే కూడా అంతగానం ఫోన్ చూస్తారా. అప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, ఎందుకంటే ఫోన్ తీసుకుంటే ఏడుస్తుంది అనే ఒక దాని మీద ఉంటారు. ఏడిస్తే ఏంటి ఫోన్ తీసుకోవడానికి, అలాంటప్పుడు అలా వేస్తే కళ్ళు అయితే ఖచ్చితంగా పోతాయి, సైట్ వస్తుంది. వాళ్ళకి చిన్న ఏజ్నే చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మేమైతే పార్క్కి వెళ్ళి ఒక 2 to 3 hours అయితే 5 to 8 వరకు అయితే పార్క్లో ఉండి మంచిగా ఆడుతూ పాడుతూ ఉయ్యాలు ఊగుతూ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు మా అక్క వాళ్ళు అయితే. మా చెల్లె కూడా మా పాపతో పాటు ఆమె కూడా ఆడుకుంది. ఉయ్యాలలో కూర్చొని ఆమె ఒకటి కూర్చోలే కాబట్టి ఆమె మీద కూర్చోబెట్టి అయితే ఉయ్యాలు ఊగింది. అక్కడ మా చెల్లెకి భయమైంది, ఎందుకంటే మా అక్క వెనకాలంతా స్పీడ్ ఊపుతుంది అన్నమాట. అక్కడ మా పాప ఎక్కడ కింద పడుతుందో అన్న భయం కొద్ది అశు భయపడితే పాపకు భయం వేస్తుంది. మెల్లగూపు అంటే మా అక్క నువ్వు మెల్లగా అంటే నాకు గట్టిగా అన్నట్టు మా అక్కకు అర్థమై మా అక్క ఇంకా స్పీడ్ ఊపింది అన్నమాట. కావాలని డైరెక్ట్ అయితే ఇండైరెక్ట్గా తీసుకొని మా అక్క ఫుల్ స్పీడ్ ఊపితే అక్కడ మా చెల్లె నీకు చెప్తే అర్థమైతే లేదా ఎంతసేపు ఊపుతావు అనేసి అక్కడ కూడా సైడ్ ఎక్కడికైనా గొడవలు అయితే కామన్ అన్నమాట. అరవడం, గొడవలు పెట్టుకోవడం అది కామన్ అన్నమాట. సిస్టర్స్ ఉంటే అదైతే కామన్. మేము కూడా అట్లనే చేస్తామని ఒక 5 to 8 వరకు అయితే ఆ పార్క్లో ఉండి 8కి అయితే డీమార్ట్కి అయితే వచ్చేసారు. ఇక నేను కూడా వాళ్ళకైతే డీమార్ట్లో అయితే కలిసాను. వాళ్ళైతే ఆల్రెడీ డీమార్ట్లోకి అయితే వెళ్ళిపోయారు. నేనైతే వాళ్ళు వెళ్ళిన ఒక 10 minutesకి అయితే డీమార్ట్కి అయితే వెళ్ళా. అక్కడ ఉన్న చూడ పాపయ్య నేను ఎల్లుడితోటే నా మీదకైతే ఎక్కేసింది. ఏమైనా కొనుక్కో అంటే ఏమంటే పెద్ద పెద్ద కాస్ట్ని మాత్రమే చూపిస్తుంది. ఏదైనా వేరేది కొనుక్కో అంటే బింగో కొనుక్కుంటా అన్నది. కాకపోతే అది తీసుకోలేదు, ఏదో కూల్ బాదం మిల్క్ అయితే తీసుకుంది. అది తీసుకుని కిందికి అయితే వెళ్ళినాక ఐస్ క్రీమ్ అయితే చూసింది, ఐస్ క్రీమ్ కావాలని. దాని రేట్ చూస్తే మాత్రం అంత కొనాలనిపించలే, ఎందుకంటే అది ఒక నైట్ తీసుకుంటే నైట్ అయిపోతుంది. అది ఒక యూజ్ అయ్యేది కూడా కాదన్నమాట. వీళ్ళని ఒక బాస్కెట్ తీసుకోమంటే ఏం కొంటాం, అంతా టైంపాస్గా వచ్చినాం కదా అనేసి ఉన్నారు. టైంపాస్కి వస్తేనే 500 వచ్చేసి ఇలా అన్న ఫీలింగ్లో ఉన్నాయి నేనైతే. మేమైతే పైన ఉండే సెకండ్ ఫ్లోర్లో మా అన్న అయితే కిందికైతే వచ్చేసి కాల్స్ అయితే వేస్తుండే, వస్తారా ఇక్కడే ఉంటారా అనేసి. మేమైతే అక్కడ కొద్దిసేపు అయితే ఒక 10 minutes ఉండి కిందికి అయితే వచ్చేసాం. మా రాక్షస్కి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పట్టుకో అంటే కింద అయితే ఎత్తేసింది కోపంలో, నాకే ఇస్తారా అనేసి. ఇక మేమైతే కిందికైతే వెళ్ళేసాం. అక్కడైతే ఇక బిల్లింగ్ వేయించుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరాం. మీరైతే వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్.